హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ కారం పెట్టుకుందాం. చికెన్ కారానికి ఇప్పుడు మాంసం తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్ రానిద్దాం. అది వచ్చిన తర్వాత బాండీలో శనగ నూనె పోసుకుందాం. శనగ నూనె అయితేనే పచ్చళ్ళు ఏ పచ్చళ్ళకైనా చాలా బాగుంటుంది. అది హీట్ అయిన తర్వాత చికెన్ అందుట్లో వేసుకొని బాగా ఎర్రగా గట్టిగా ముక్క గట్టిగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకుంటేనే ఒక నెల వరకు ఉంటుంది. అలా వేయించుకున్న మాంసాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే నూనెలో మనం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలిపి బాగా ఎర్రగా వేయించుకుందాం. అలా వేయించుకున్న దాన్ని కూడా ఆ చికెన్ గిన్నెలోకి తీసేసుకుందాం. మనం అలా తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, కారం వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు జల్లుకొని అది బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఏ ప్రొసీజర్తో అయితే చేస్తున్నామో ఇలా చేస్తేనే ఒక నెల వరకు బాగా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం దానికి సరిపడా నిమ్మకాయ రసం పిండుకోవాలి. మనం రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, నిమ్మకాయ లాంటివి చికెన్కి సరిపడా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ కారం రెడీ.